హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారనే బాగున్నానండి. ఇవాళ కొంచెం అన్నం మెత్తబడింది. సో అన్నం మెత్తబడిపోతే పిల్లలు తినరు, పెద్దవాళ్ళు కూడా తినరు. సో మెత్తటన్నం నేను కూడా ఏం తింటాను అని చెప్పి నేను ఆ అన్నంలో కొంచెం బొంబాయి రవ్వ వేశాను. అలాగే కొంచెం అంటే కొంచెం కాదు, ఒక గ్లాస్లో హాఫ్ గ్లాస్ బొంబాయి రవ్వ వేశాను. అలాగే బియ్యం పిండి వేశాను, ధనియాలు వేశాను, జీలకర్ర వేశాను, నూపప్పు వేశాను, పచ్చిమిరపకాయలు వేశాను, కొత్తిమీర, కరివేపాకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, నేను చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. ఇదేనండి అల్లం వెల్లుల్లి పేస్ట్. సో అంతేనండి, ఎక్కువ అక్కర్లేదు. నువ్వులు ధనియాలు మాత్రం కంపల్సరీ వేయాలి, కొత్తిమీర అలాగే కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేయాలి, బియ్యం పిండి అలాగే బొంబాయి రవ్వ ఇవన్నీ వేసేసి ఆ మెత్తటన్నంలో మనం ఇలా కలిపేస్తాం అనమాట. నువ్వులు వేసుకోండి బాగా. ఇలా కలిపేసిన దాంట్లో మనం ఇప్పుడు వీటిల్ని ఇలా పునుగుల్లాగా వేసేస్తాం అనమాట, ఆయిల్లో వేసేస్తాం. సో వేసాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, నేను ఇలా వేసేసుకున్నాను, చక్కగా పునుగుల్లా వేసేసుకున్నాను. నేను ఇందాక మీకు చెప్పాను అన్నం మెత్తబడిపోయిందని. అందులో బొంబాయి రవ్వ, బియ్యం పిండి, జీలకర్ర, నువ్వులు, ధనియాలు, అలాగే కొంచెం ఉప్పు, కొంచెం కారం, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొత్తిమీర, కరివేపాకు. అంతేనండి, ఇంకేం వేయలేదు. ఎలాంటి గరం మసాలాలు కానీ ఇంకెలాంటి పౌడర్స్ కూడా వేయలేదు. ఇవే వేసానండి. ఇవి వేసి చక్కగా ఇలా చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవాలి. నేను చెప్పినట్టు మాత్రం మీరు బొంబాయి రవ్వ వేసుకోండి, అలాగే బియ్యం పిండి వేసుకోండి, కొత్తిమీర, కరివేపాకు ఎక్కువగా వేసుకోండి, ధనియాలు వేసుకోండి, జీలకర్ర వేసుకోండి, నువ్వులు వేసుకోండి. చాలా చాలా టేస్టీగా చేసేసుకోవచ్చు. ఇలా క్రిస్పీగా ఉంటాయండి. చూస్తుంటే మీకు తెలుస్తుంది కదా, ఇలా క్రిస్పీగా వచ్చేస్తాయి. ఎప్పుడైనా మన ఇంట్లో అన్నం మెత్తబడిపోయింది అనుకోండి, ఇలా చేసేసుకోండి. స్నాక్స్గా అయిపోతుంది, పిల్లలు కూడా ఇంట్రెస్టింగ్గా తింటారు. ఇప్పుడు పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఎప్పుడైనా మనకి ఇలా జరగచ్చు. 2 monthsలో ఎప్పుడైనా ఇలా మనకి మెత్తగా అయిపోతుంది అన్నం, పిల్లలు తినని అంటారు. మా ఇంట్లో అయితే తినరు, మెత్తగా ఉంటే నేనే తినను. సో ఇలా చేసేసుకున్నాం అనుకోండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మధ్య మధ్యలో నువ్వులు వస్తాయి, అలాగే ధనియాలు వస్తాయి, చాలా చాలా పచ్చిమిరపకాయలు వస్తాయి, చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు ఇలా చేసేసుకోండి, పునుగుల్లాగా ఎంతో ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి. మీరు ఇంకేం వేయక్కర్లేదు, నేను చెప్పినవన్నీ స్టెప్ బై స్టెప్ వేసేసుకుని చేసేసుకోండి. ఎంతో ఎంతో రుచిగా ఉండే పునుగులు మన సొంతం అయిపోతాయి. సో డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఎంతో టేస్టీగా ఉండే మెత్తటన్నంలో పునుగులు, మెత్తటన్నంతో పునుగులు. ఓకేనా అండి? డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకొక 2 నిమిషాలు ఉండి తీసేయచ్చండి. మీరు కూడా అంతే, ఒక్క బ్రౌన్ కలర్, రెడ్ కలర్ వచ్చేసాక మీరు కూడా తీసేయచ్చు. చాలా 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 టేస్టీ అయిన పునుగులు మనకి రెడీ అయిపోతాయి. బాయ్ అండి.